మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీది బుక్ మై షో మనందరికీ తెలిసిందే. సో తాజాగా హైదరాబాద్లో బుక్ మై షో పైన కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బాగా సీరియస్గా ఉన్నారు. అండ్ అసలు ఏం జరిగింది అనేది పక్కన పెట్టుకుంటే బుక్ మై షోతో పాటు సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకుల మీద కూడా కేసు వేశారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ సన్బర్న్కి పర్మిషన్ లేదు అని చెప్పి వీళ్ళు అన్నారు. అది ఎక్కడ వీళ్ళు తీసుకున్నారు అంటే మాదాపూర్ సరౌండింగ్స్లో మనకి డీసీసీ క్రికెట్ గ్రౌండ్స్ అని ఉంటుంది. లైక్ యోలో ఎరీనా అంటారు, ఈ మధ్య ఈవెంట్స్కి ఇస్తున్నారు వాళ్ళు కూడా. ఒక ఓపెన్ ఏరియా అనమాట. సో దాంట్లో సన్బర్న్ నిర్వహిస్తుంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే సన్బర్న్ ప్రతిసారి హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అవుతుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయినప్పుడు ఏంటంటే ఆ టెరిటరీకి ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ మనకి Hall 1, Hall 2, Hall 3 అని గ్రౌండ్ ఉంటుంది. నేను కూడా ఒక ఈవెంట్ చేశాను అక్కడ. యాక్చువల్గా ఫుడ్ ఫెస్టివల్ చెప్పాలి అంటే నేను చేసిన గ్రౌండ్కే మాకు 10 లక్షలు రెంట్ అయింది, విత్ 7 lakhs ప్లస్ అన్ని ట్యాక్స్లు అవి ఏవో కలిపేసి. సో ఇట్లా ఉంటుంది. అప్పుడు ఒక హాల్ తీసుకున్నా కూడా 10 lakhs అవుతుంది అనమాట ఒక హాల్కి. అది కొంచెం పెద్దదే, ఎస్ఎఫ్టీ 40,000 ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది. అలాంటి 3 హాల్స్ తీసుకొని మధ్యలో ఉండే పెద్ద ఏరియా ఏదైతే ఉంటారో, సేమ్ మన కామికాన్ వీళ్ళందరూ తీసుకునే ఏరియా, ఆ ఏరియాని సన్బర్న్ వాళ్ళు తీసుకుంటారు. ఏది మన ఫ్లియా మార్కెట్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి, ఆ ఏరియా తీసుకుంటారు. అండ్ అది ఇంకా ఎక్స్పెన్సివ్ అనమాట, అంటే కొంచెం ఎక్కువ స్పేస్ కాబట్టి. పైగా అంతమందికి పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రాబ్లం అయితే ఏం రాదు హైటెక్స్లో ఎవ్రీ టైం. కనీసం మనకి సర్కార్కి ఒక 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు, 5 కోట్ల అటు ఇటుగా 100% లాభం అయితే ఉంటుంది. ఆ ఈవెంట్ వాడు కూడా నిజంగా బాగానే సంపాదించుకొని వెళ్ళిపోతాడు సన్బర్న్. సో ఇప్పుడు ఇక విషయానికి వస్తే బుక్ మై షో ద్వారా టికెట్స్ అయితే అమ్మేస్తున్నాడు 2,300, 299 అనమాట వాళ్ళ న్యూ ఇయర్ ఈవెంట్. అన్ని న్యూ ఇయర్ ఈవెంట్లు అవుతున్నాయి మళ్ళీ అంతకంటే ఎక్కువ రేట్లతో కూడా. గాలా డిన్నర్ ఇట్లాంటివన్నీ ఏవేవో పెట్టేసి చాలామంది 3,000కి, 4,000కి, 5,000కి కూడా టికెట్స్ అమ్ముతున్నారు. అండ్ షామీర్పేట్ రిసార్ట్స్ అన్నీ ఫుల్గానే ఉన్నాయి, మొయినాబాద్ రిసార్ట్స్ అన్నీ ఫుల్గానే ఉన్నాయి, అన్నీ ఫుల్గానే ఉన్నాయి, ఈవెన్ రామోజీ ఫిలిం సిటీతో సహా. కాకపోతే మరి ఎందుకు సన్బర్న్ ఈవెంట్ ఇవ్వట్లేదు అంటే వీళ్ళని చెప్పే రీజన్ ఏంటంటే మేము ప్రతిసారి హైటెక్స్ తీసుకుంటాం, ఈసారి హైటెక్స్ తీసుకోకుండా ఒక ప్రైవేట్ గ్రౌండ్ ఎంచుకున్నాం, అందుకే వీళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నారు. ఆ ప్రైవేట్ గ్రౌండ్ వాడు ఈవెంట్స్కి ఇచ్చుకుంటున్నాడు, ఓకే. కాకపోతే ఏంటంటే బయట ఈవెంట్లకి ఇంతకుముందు కూడా మనం విన్నాము, డీజే ఈవెంట్లు పూర్తిగా నిషేధించారు. సౌండ్ కొన్ని డెసిబల్స్కి మించకూడదని ఇప్పటికీ అదే ఉంది మన హైదరాబాద్లో. సౌండ్ అంటే PPL లైసెన్స్ తీసుకోవాలి సౌండ్కి, వాళ్ళు అనుమతించే డెసిబల్స్లోనే సౌండ్ ఉండాలి. అండ్ అలాగే తాగుడులు ఊగుడుల ఈవెంట్ అది. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎంచుకున్న గ్రౌండ్ ఎవడు ఎటన్నా పోవచ్చు, ఎటు నుంచి అన్న రావచ్చు. అఫ్కోర్స్ వీళ్ళు ఒక పద్ధతిగానే పెట్టుకున్నప్పటికీ అది ఒక రకంగా ఉంది, దాన్ని వీళ్ళు పర్మిషన్ ఇవ్వాల. పైగా చుట్టుపక్కల అది రెసిడెన్షియల్ ఏరియా అండ్ వాళ్ళకి కొంచెం అంటే లైక్ ఇది కూడా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి అండ్ న్యూసెన్స్ అవుతాయి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం అంటే ఈవెంట్ జరిగిన తర్వాత పెద్ద గొడవ అవుతుంది. అదేదో ముందే నియంత్రిస్తే బాగుండని వీళ్ళు ఆలోచించారనేది వీళ్ళ వెర్షన్. లేదు వీళ్ళ దగ్గర చేసుకోవట్లేదు, మేము బయట చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదని కులుతో అక్కసుతో మమ్మల్ని చేయనివ్వట్లేదు అనేది వీళ్ళ వెర్షన్. ఈ 2 వెర్షన్లు పక్కన పెట్టేస్తే ఈ సన్బర్న్కి గవర్నమెంట్కి జరిగే వివాదం అది వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో బుక్ మై షో బలైంది. బుక్ మై షో ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ టికెట్లు అమ్మి పెట్టింది చక్కగా. సరే అమ్ముతుంది, ఇంకా ఉంది, ఇప్పుడు కూడా లైన్లో ఉంది. బుక్ మై షోని వీళ్ళు హెచ్చరించారు, అది తీసేయండి అని. వాళ్ళేమో తీట్లా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బుక్ మై షో ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్లో గొంతు నొక్కితే సలార్ కలెక్షన్స్కి దెబ్బ. నెక్స్ట్ సంక్రాంతి సినిమాలు వామ్మో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 4 రోజులు ఇప్పుడు మన సినిమాలకైతే క్రిటికల్ సిచ్యువేషన్. ఇది పక్కన పెడితే మిగతా న్యూ ఇయర్ ఈవెంట్లన్నీ కూడా ఆల్మోస్ట్ బుక్ మై షోలోనే వీళ్ళు బుక్ చేస్తున్నారు. ఇట్లా అంటే వీళ్ళకంటూ ప్రాబ్లం వస్తుంది కదా. సో అట్లా అనమాట. సో వీళ్ళు కొంచెం నిర్వాహకులు కూడా బుక్ మై షో వాళ్ళు కూడా బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, బంజారా హిల్సే. మెయిన్ హెడ్ క్వార్టర్స్ ముంబై అయినప్పటికీ డెసిషన్ అంతా ఇక్కడే తీసుకున్నారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఈవెంట్ నిర్వాహకులు మేము లాస్ట్ మూమెంట్ వరకు ఎట్లనైనా సరే ఏదో ఒకటి చేస్తామని వీళ్ళు.
సరే అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్ వరకు ఎలా చేస్తామంటే డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా సెటిల్ అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఆల్రెడీ సిటీ అంతా హోర్డింగ్లు వేసేసుకొని యాడ్స్ వేసేసుకొని వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకున్నారు. పెట్టలేదని అయితే అనట్లేదు, ఖర్చు అయితే పెట్టుకున్నారు. హోర్డింగ్స్కి ఇంచుమించు కనీసం ఒక 10-20 లక్షల వరకు అయితే చాలా ఈజీగా ఖర్చు పెట్టారు. బట్ వీళ్ళేమో మేము పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, కొత్త సిపి వచ్చాడు, కొత్తగా అందరు అప్పుడప్పుడే కొలువు తీరారు. జరంగా ఒక మంచి పెద్ద సిట్యువేషన్, మొన్న పల్లవి ప్రశాంత్ సిట్యువేషన్ చూసాం మనం. అదే దాన్నే అఫ్కోర్స్ అవలీలా కంట్రోల్ చేసినప్పటికీ ప్రభుత్వ ఆస్తులు అయితే ధ్వంసం అయ్యాయి. దానికి ఎఫెక్ట్ నిజంగా బుక్ మై షో మీద ఈసారి సన్బర్న్ మీద పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే సన్బర్న్ మీద పల్లవి ప్రశాంత్ ఎఫెక్ట్ కూడా నిజంగా గట్టిగానే పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే ఇంత విధ్వంసం జరిగితే బయట ఇంకెంత జరుగుద్ది అని చెప్పి వీళ్ళు అంటారు. పైగా వీళ్ళందరూ నార్మల్ మనుషులు, న్యూ ఇయర్ నైట్ ఉండేది అందరూ తాగుబోతులే. సో తాగుబోతుల మీద పడితే ఆ గొడవ రచ్చ ఇంకా పీక్స్లో వెళ్ళొద్దు అనమాట. సో దాన్ని నియంత్రిద్దాము, కంట్రోల్ చేద్దాము, చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవడము, ఏ చిన్న ఇట్టి సిట్యువేషన్లో వచ్చినా ప్రతిపక్షాల మీద పడి కరుస్తారు, బాబోయ్ మనం వీళ్ళని భరించలేము, ఎందుకైనా మంచిది కొంచెం చూడండి ఈయన ఏమైంది న్యూ ఇయర్, లేకపోతే నెక్స్ట్ ఇంకా బోల్డ్ పండుగలు ఉన్నాయి, మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది అయితే మనకు అర్థమైంది. సో సన్బర్న్ క్యాన్సిల్ చేయడం నిజంగా నాకు కూడా నచ్చలేదు. వై బికాజ్ దానివల్ల ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుంది. గొడవ చేయాలనేవాడు ఎక్కడికైనా చేస్తాడు, బట్ కొంచెం వదిలేయాల్సింది. బికాజ్ ప్రైవేట్ సంస్థ మన హైదరాబాద్కి వచ్చింది, గొంతు నొక్కారనుకోండి నెక్స్ట్ టైం ఇంకెవరు రారు. వీళ్ళ వల్ల ఏంటంటే హోటల్స్ కానీ ఈ ఫుడ్, లిక్కర్, ఇంకేమైనా బయటకు షాపింగ్, ఈ సేల్స్ కొంచెం పుంజుకుంటాయి అన్నమాట. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇటే వెళ్ళాలనుకున్నారు, 2 రోజుల నుండి నుమాయిష్ కూడా చూద్దామనుకుంటారు. అది ఫస్ట్కే స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. హైదరాబాద్కి వచ్చామంటే ఏదో ఒకటి చేయాలి, కానీ చార్మినార్ తిరగారు. ఖచ్చితంగా జనవరిలో ఎవరు వచ్చినా సరే నుమాయిష్కే వెళ్తారు 100%. అది కూడా అంత క్రౌడెడ్ ఉంటుంది, దాని మీద కూడా ప్రభావం పడుతుంది. ఏదేమైనప్పటికీ సన్బర్న్ అయితే క్యాన్సిల్ అయింది. బట్ మిగతా ఈవెంట్లు ఉన్నాయి, మాది ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి వీళ్ళు కూడా గగ్గోలు పెడుతున్నారు. బుక్ మై షో కనుక ఏవైనా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం మళ్ళీ మన సినిమాల మీద పడే అవకాశం ఉంది. మొత్తం ఇదంతా ఒక వీళ్ళని గెలిస్తే అటు ప్రాబ్లం, వాళ్ళని గెలితే ఇటు ప్రాబ్లం అనే ఒక ట్రయాంగిల్లో తిరుగుతుంది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.